హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ 22. ఈరోజు పొలంగా అయితే వచ్చేసాను. మనము వాటర్ పెట్టేసి గురువారం రోజు వాటర్ పెట్టామన్నమాట. శుక్రవారం రోజు మనం మందు కొట్టాము చెట్లకి. శనివారం నిన్న మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోలో యాక్చువల్లీ మనం వాటర్ పెట్టేది నిన్న కానీ పెట్టుకోయిందంటే కట్టేది అసలు చాలా ఇబ్బంది పడుదాం అన్నమాట. ఎందుకంటే నిన్న కరెంటు లేదు, సెకండ్ సాటర్డే కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అనేది కట్ చేస్తాడు. నిన్న 9:30కి పోయి కరెంట్ ఆఫ్టర్నూన్ 2:36కి వచ్చిందన్నమాట. ఎంతసేపు అసలు వేడి దుమ్ము వేడి అయితే పొలాలలో. అందుకే నిన్న ఒక్కరోజు గ్యాప్ ఇచ్చాను, రాలేకపోయాను. చాలా బాడీ పెయిన్స్ ఉండినాయి, మొన్న మందు కొట్టాయి కదా, అందుకే ఈరోజు వచ్చేసాను. దానికంటే ముందు ఈరోజు వీడియో చాలా ముఖ్యమైన వీడియో అన్నమాట. ఏప్రిల్ 13. నేను ఇప్పటి వరకు అయితే యూట్యూబ్లో రివీల్ చేయలేదు. లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియో ఏ దాని గురించి ఉంటుంది ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది అయితే నేను అనుకుంటా ఉన్నాను. సో ఈరోజు అయితే పొలంకి వచ్చేసాము. మనం వాటర్ పెట్టి మందు కొట్టిన తర్వాత పొలం ఏ విధంగా ఉంది అనే దానికైతే నేను చెక్ చేసుకోవడానికి వచ్చాను. సో చెక్ చేసుకొని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాము, ఓకేనా? వీడియోని ఖచ్చితంగా ఈరోజు లాస్ట్ వరకు చూడండి. ఏప్రిల్ 13th అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఏప్రిల్ 13th ఒక స్పెషల్ డే అన్నమాట నా లైఫ్లో, ఓకేనా? లాస్ట్ వరకు చూడండి. మనమైతే వాటర్ పెట్టిన రోజే మందేసిన మరుసటి రోజే మనం చెట్లకి మందు కొట్టి అవల్లా చేసాం కదా. సో కంకి అయితే ఫుల్గా వచ్చేసింది, చూడొచ్చు మీరు. కంకి అయితే ఫుల్గా వచ్చేసింది. ఎక్కువ ల్యాగ్ వద్దండి, ఈ వీడియో ఎక్కువగా చూపించదలుచుకోలేదు ల్యాగ్, ఎందుకంటే ఈ వీడియోలో అన్నీ మిక్స్ చేయాలి కాబట్టి ఈ వీడియో అయితే ల్యాగ్ తీయను ఎక్కువగా. ఏమంటే నేను పొలం చూసుకుందామని అయితే వచ్చాను అనమాట. ఎట్లుంది మన పొలం వాటర్ పెట్టి మందు కొట్టిన తర్వాత అయితే బ్రహ్మాండంగా ఉందన్నమాట. అది ఏమన్నా బర్రెలు ఏమన్నా తొక్కినాయేమో అని చెప్పేసి భయపడి వచ్చాను నేను. మళ్ళీ ఇదో వచ్చాయి ఈ గొర్రెల ఏంటి అనేది నాకైతే అర్థమే కావట్లే. ఈ చెట్టు చూడండి, చాలా ఫ్లవర్స్ వచ్చేసాయి ఈ సంవత్సరం. ఇది ఎరగ్గాసేటట్టుగా అయితే అనిపిస్తుంది నాకు తెలిసి, చూడొచ్చు మీరు. ఇవి ఎన్ని అవుతాయో కోసుకొని పటాలకి వేద్దామండి. ఈరోజు ఒక స్పెషల్ డే అన్నమాట. స్పెషల్ డే. కోస్తే ఒక పిరగడ అవుతాయి. చెట్లు అయితే గాలి ఈ సైడ్ నుంచి రావడం వల్ల చెట్లన్నీ ఇట్లాగా కొద్దిగా వంగినాయి అన్నమాట. కొన్ని హైట్ ఉన్న చెట్లు అయితే కొద్దిగా ఇట్లా వంగినాయి, చూసుకోవచ్చు మీరు. టైం వచ్చేసి 8, మార్నింగ్ 8. ఈరోజు స్పెషల్ డే అయినా కూడా నేను పొలం చూసి రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి అయితే వచ్చేసాను అనమాట. ఈ మంత్ లాస్ట్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కానీ అయితే మనకైతే పూలు స్టార్ట్ అయిపోతాయండి. చూడొచ్చు మీరు, అన్నీ కంకి కొడుతుంది అంతా. అవల్ల పిచ్చుకలు చాలా డేస్ అవుతుంది నేను చూసి. ఇట్లా చూడండి ఎంత అసలు కరెంటు పోల్ అమ్మడితే కూర్చొని ఉండాలి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడంగానే. చాలా లాంగ్ ఉన్నాయి. చూసారు కదా పొలంలో చేంజ్ ఏమైనా కానొచ్చిందా లేదా అనేది. నాకైతే చాలా చేంజ్ కానొచ్చింది. 4 డేస్కే వాటర్ పెట్టి మనం ఈరోజుకి 4 డేస్ అనమాట. చాలా చేంజ్ వచ్చింది. మనం
అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి వచ్చేసి నేను భయపడి ఎందుకు వచ్చానంటే ఏమైనా బర్రెలు కానీ దున్నపోతులు కానీ ఏమైనా చెట్లకి నలుపుతాయన్నమాట. ఇవి నేత కొమ్మలు కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఆ భయంతో నేను వచ్చేసాను ఫాస్ట్‌గా. అది. సో, చూసాము. ఇంటికైతే వెళ్ళిపోదాం ఇంకా మనము. ఓకేనా? వీడియోని ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈరోజు స్పెషల్ డే ఏంటనేది అర్థమైపోయిద్దన్నమాట. ఓకేనా? స్నానానికైతే నీళ్ళు పెట్టుకున్నాను. బట్టలు తీసుకుందాం. బట్టలు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇది కార్గో జీన్స్, ఇది షర్ట్. స్నానం అయితే చేసేద్దాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఇవి కొత్త బట్టలు అన్నమాట. ఇంటికి వచ్చేసాను, స్నానం చేసేసాను. బట్టలు ఫైనలీ హాఫ్ హ్యాండ్స్ షర్ట్, కార్గో జీన్స్ అనమాట. చూడొచ్చు. ఫైనలీ ఈరోజు మన అవుట్ఫిట్. సో ఇప్పుడే స్నానం చేసి బయటికి అయితే వచ్చేసాను వాష్రూమ్లో నుంచి. డ్రెస్ వేసుకున్నాను. ఎట్లుంది మనది డ్రెస్? సో మనం స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక కాల్ అయితే వచ్చింది నాకే. ఈరోజు కొరియర్ వచ్చిందనమాట. ఆ కొరియర్ మామూలుగా వీడియో కూడా పెట్టేశాను. ఎట్లుంది ఏంటి ఆ వీడియో చూడంగానే, మీకు ఆ క్లిప్ చూడంగానే ఏంటి అనేది మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఆ వీడియో తర్వాత నేను ఈరోజు ఏంటి స్పెషల్ ఏప్రిల్ 13th అనేది నేనైతే అప్పుడు మెన్షన్ చేస్తాను. ఓకేనా? ప్రస్తుతానికైతే ఈ షర్టు కార్గో జీన్స్, కార్గో మామూలుగా లేదు, కంఫర్ట్ కూర్చుందన్నమాట. బాగా అసలు బాడీ పైన బాగుంది, కంఫర్ట్గా ఉంది. ఈ షర్ట్ కూడా బాగుందన్నమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా గాయస్? నాకు ఒక కొరియర్ వచ్చిందనమాట. మా లైఫ్ పార్ట్నర్ కొరియర్ పెట్టిందనమాట, హేమారెడ్డి. ఈ అడ్రస్కి ఎల్లమ్మపేట, నంద్యాల డిస్టిక్, ఎల్లమ్మపేట, సిరివెల్ల మండలం, నియర్ హోమ్. ఇదనమాట మా అడ్రస్. ఇక్కడ పిన్ కోడ్తో సహా ఉంది. ఇందులో ఏముంది అనేది నేను ఫస్ట్లో కాల్ చేసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాను. అది ఆ గిఫ్ట్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. చూడండి, బాగుంది. గిఫ్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ కుట్టి బేబీ. ఆల్రెడీ నేను ఒకసారి చూశాను, వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూశాను. మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను అన్నమాట. టట్టడై ఇక్కడ బర్త్డే డేట్ 13th అన్నమాట. ఇక్కడ కొటేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది. కొటేషన్ కూడా ఏప్రిల్ 13th మన బర్త్డే కదా. ఎట్లుందండి మా కుట్టి బేబీ, మా కుట్టి పంపించిన
గిఫ్ట్ కొరియర్ పెట్టింది, అంటే ఆర్డర్ పెట్టింది మీషోలో. నాకైతే మామూలుగా నచ్చలేదు, పిచ్చగా నచ్చిందనమాట. ఇక్కడ చూడండి కొటేషను, ఒకసారి చదవండి, మామూలుగా లేదు. దేఖింగే ఉసచ్ కాట్ బోల్నానే. ఇవి వచ్చేసి మొదటిసారి 2025లో ఒక చెట్టుకి కాసిన జాజిపూలు అండి. మన చెట్టుకి నేను గుత్తకు తీసుకున్న పొలంలో కాసిన జాజిపూలు బాగున్నాయి కదా. ఈ పటాలకి వేద్దామని చెప్పేసి ఈరోజు తీసుకుని వచ్చాను. సండే కదా ఈరోజు, ఆయన కూడా నో ప్రాబ్లం, మంచి రోజే వేయాలని తీసుకొని వచ్చాను. షుగర్, ఇవి సేమియా ఖీర్ చేస్తున్నామండి ఈరోజు. స్పెషల్ సండే అయినా కూడా ఈ సేమియా ఖీర్ చేసిన తరువాత చెప్తాను స్పెషల్ ఏంటి అనేది, ఓకేనా? అప్పటి వరకు మన వీడియోని ఎక్కడ కూడా మిస్ కాకోకుండా చూడండి లాస్ట్ వరకు, ఓకేనా? కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి, ఓకేనా? ఇలాచి పౌడర్, బాదం పప్పు, కొబ్బరి, సేమియా, షుగర్. ఇవి కందిబేలు అన్నమాట, మా పొలంలో పండించినవి. ఇవి ఎంత కాదన్నా కూడా మాకు ఒక 2 నెలలు వస్తాయండి. మాకు ఇవి 2 నెలలు డైలీ పప్పు వండుకున్నా కూడా 2 months వస్తాయి మాకు. మా పొలంలో పండించినవి అనమాట. ఆడొక చెట్టు అంటే ఎక్కువగా వేయకుండా కొద్దిగా వేసుకున్నాము, దానివి అనమాట ఇవి. మా జేజీ అయితే స్వీట్ ప్రిపేర్ చేసేసింది. మా ఫ్రెండు జాబ్ తినేసి వెళ్ళిపోయాడు కూడా వాడు. ఇది స్వీట్ అండి ఈరోజు. సేమియా ఖీర్ మా జేజీ బాగా చేస్తుందండి, మామూలుగా చేయదనమాట, ఎక్సలెంట్ ఉంటుంది. ఈ సేమియా ఖీర్ చేసిన తర్వాత నేనైతే దోశలు వేసుకొని ఒక 3 దోశలు వేసుకొని తిన్నాను. ఒక 2 దోశలు మా జేజీకి వేసినాను అనమాట. లాస్ట్లో మిగిలింటే ఇది చందమామ వేసినాను అనమాట. ఇది చందమామ కూడా కాదు, దీని షేప్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇది మా జేజీ కోసం పెట్టాను, నేను 3 తిన్నాను. దీంట్లో కాంబినేషన్ చట్నీ, నా ఫేవరెట్ చట్నీ అన్నమాట ఇది కూడా ఇప్పుడే చేసేసాను. సో చూసారు కదా, తినేద్దాం. స్వీట్ చిన్న స్పూన్ అయితే లేదు, సో పెద్ద స్పూన్ తీసుకున్నాను. బయటికి వెళ్ళిపోయి తినేద్దాం. సూపర్. మామూలుగా లేదు, బాగుంది స్వీట్. తినేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. జాజిపూలు సేమియా తిన్న తర్వాత, సేమియా అయితే మస్తు ఉంటాయండి, బాగుంటాయి సేమియాలు. ఇది హారం. మా సైడు ఒక్కొక్క మూర వచ్చేసి 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటున్నారు అనుకుంటా.
స్పెషల్ ఏప్రిల్ 13th అని వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను. దాని తర్వాత ప్రతి ఒక్కటి నేను సస్పెన్స్‌లో ఉంచుకుంటూ వస్తున్నాను అనమాట. స్వీట్ కూడా చూసారు కదా! పాయసం చేసింది. స్వీట్ కూడా బాగానే ఉంది. ఈరోజు మామూలుగా ఇంక ఆఫ్టర్‌నూన్ చికెన్ ఎందుకులే తెచ్చుకోవడం అని చెప్పేసి తెచ్చుకోలేదు. నేను దోసలు వేసుకొని తినేసాను. మా జేజి కూడా ఒక 2 దోసలు ఉండి తినింది. ఈవినింగ్ చూసి చికెన్ తెచ్చుకుంటాం అనమాట. అది కాక ఈరోజు సండే కాబట్టి. ఏం లేదండి, ఈరోజు ఏప్రిల్ 13th నా బర్త్డే, పుట్టినరోజు అనమాట. పుట్టినరోజు కాబట్టి ఈ హడావిడి. సరే అండి, చూసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకేనా?